కొంతమంది యవనస్తులు మా చర్చిలో నన్ను చాలా బాధ పెడుతున్నారు. కారణం ఏంటంటే వారు డ్రగ్ అడిక్ట్స్ అయిపోయారు. భయంకరమైన స్థితిలో కొంతమంది స్మోకింగ్ చేస్తూ ఉన్నారు. నేను వారిని చూసినప్పుడు చాలా బాధపడుతున్నాను. అయ్యా, బలిష్టమైన సావుకుల దగ్గర ఉండి శ్రేష్టమైన మాటలు విని వాక్యములు లోతుల్లోకి వెళ్ళిన ఈ బిడ్డలు ఎలాగుంటే, ఇక బయట సామాన్యమైన మాటలు కలిగి ఉద్యోగం లేని వాక్యాల్లో అగ్ని మంట లేనిటువంటి రోషం లేనిటువంటి వాక్యాలు విన్న యవ్వన బిడ్డలు ఇంకెలా ఉన్నారు ప్రభు అంటే, దేవుడు ఒకసారి ఆధ్యాత్మిక ప్రపంచం చూపించాడు నాకు. ఈరోజు ఎంతోమంది యవ్వన బిడ్డలు భయంకరమైన స్థితిలో ఉన్నారండి. మీకు తెలుసో తెలీదు, భయంకరమైన పరిస్థితుల్లో శత్రువు ఉంది. అనేకులను రాతి దెబ్బల చేత శత్రువు కొట్టాడు. చాలా మంది గాయములతో ఉన్నారు ఈరోజు. పాపం అనే భయంకరమైనటువంటి శత్రు దెబ్బల చేత ఇకోనియ ప్రజలు ఎలాగైతే పౌలు కొట్టారో, ఇది ఆత్మ సంబంధంగా ఒకటి శరీర సంబంధంగా ఈరోజు ఎంతో మంది కొట్టబడ్డారు, గాయములు పొలయ్యారు, చచ్చిపోయారు శత్రు యొక్క చేతిలో. కానీ ఈరోజు దేవుడు మరలా తిరిగి మనల్ని బ్రతికించబోతూ ఉన్నాడు. ఆయన కృప